హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాజమండ్రి దగ్గర ఉన్న ఫేమస్ కడియంకి వెళ్తున్నాం. కడియం అంటే ప్లాంట్స్కి ప్యారడైజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ నర్సరీస్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఈ కడియం అనేది రాజమండ్రి నుంచి మనకు ఒక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం కడియంకి ఎంటర్ అవ్వగానే రోడ్కి బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నర్సరీస్ స్టార్ట్ అయిపోతాయి. ఎంతో గ్రీనరీగా ఉంటుంది. రాజమండ్రి దగ్గర ఉన్న ఈ ప్లేస్ ఇండియాలో బిగ్గెస్ట్ నర్సరీ హబ్ అని కూడా ఒకటని చెప్తారు ఫ్రెండ్స్. సో టుడే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కడియంని. ప్లాంట్స్ యొక్క ప్రైజెస్, వెరైటీస్, ఇక్కడ దొరికే రేర్ ప్లాంట్స్, హోల్సేల్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే ఇందులో మీకు స్పెషల్ సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్. సర్ప్రైజ్ని మిస్ అవ్వకండి. ఫస్ట్ మేము ఒక నర్సరీకి వెళ్ళాము. అక్కడ చూసాము, వాళ్ళు ఏం చెప్పారంటే ఇది బ్రాంచ్ అండి, ఇక్కడ కొన్ని మొక్కలు మాత్రమే ఉంటాయి, మెయిన్ బ్రాంచ్ వేరే దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉంటాయి అని చెప్పారు. మేము ఇక్కడ ఉన్న వాటి వరకు చూసి తరువాత ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్తున్న నర్సరీ చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకు మా కియాన్కి చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళిన నర్సరీస్లో ఈ నర్సరీ మమ్మల్ని చాలా బాగా అట్రాక్ట్ చేసింది. మనము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటాము దుబాయ్ గార్డెన్ గురించి. నాకు ఇక్కడికి వచ్చాక సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఇవి మెయిన్గా హోటల్స్, రిసార్ట్ అలాంటి వాటి దగ్గర యూజ్ అవుతాయి. మన ఇంటి దగ్గర కూడా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ప్లేస్ ఉంటే. మా ఇంటి దగ్గర అయితే అంత ప్లేస్ లేదు, సో అందుకే మేము తీసుకోలేదు. కానీ ప్రాసెస్ అయితే అడిగి తెలుసుకున్నాము ఎలా తీసుకోవాలి ఏంటి అని. తరువాత అక్కడ నుంచి మనకు ఫస్ట్ చెప్పారు కదా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళమని, అక్కడికి వచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్లో ఉంది ఆరెంజ్ ట్రీ. నేను ఫస్ట్ చూడగానే అది ప్లాస్టిక్ ఆరెంజ్ ట్రీ అనుకున్నాను. అక్కడ వాళ్ళని అడిగాను, కాదు అది ఒరిజినల్ అన్నారు. కోసుకొని తినచ్చా అని అడిగాను. లేదు, కోసుకోకూడదు, పుల్లగా ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ మనకి చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ ప్రతిదీ మనకి చాలా బాగా పండుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న భూమి అలాంటిది, సారవంతమైన భూమి. మనము కడియం గురించి కొంచెం తెలుసుకోవాలి అంటే, కడియం అనేది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటుంది, మన రాజమండ్రి దగ్గరలో. ఈ ప్లేస్ 100 years నుండి నర్సరీకి ఫేమస్గా ఉంది. గోదావరి నది దగ్గర ఉండటం వలన ఇక్కడ భూమి అనేది సారవంతమైన భూమిగా ఉంటుంది. మనం ఫెర్టైల్ సాయిల్ అని కూడా అంటాము. అందువలన ఇక్కడ ప్లాంట్స్ అనేటివి చాలా హెల్దీగా పెరుగుతాయి. ఇక్కడ నియర్లీ 1000+ నర్సరీస్ ఉన్నాయి. రోజ్ ప్లాంట్స్ నుండి రేర్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ వరకు మనకు అన్నీ దొరుకుతాయి. కడియం ప్లాంట్స్ దుబాయ్, సింగపూర్, మలేషియా వరకు ఎక్స్పోర్ట్ అవుతాయి. సో బేసికల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ విలేజ్,
దిస్ ఈజ్ ఏ ప్లాంట్ కింగ్డమ్ అని కూడా అంటారు. సో ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్ కడియం హిస్టరీ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పువ్వులనైతే మనం చూస్తున్నాము. రోసెస్, మ్యారీగోల్డ్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ డెకరేటివ్ ప్లాంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ రేంజ్ చాలా రీజనబుల్ గా ఉంది మనం బయట కంపేర్ చేస్తే. స్మాల్ ప్లాంట్స్ 20 to 50 నుండి స్టార్ట్ అవుతున్నాయి. బిగ్ డెకరేటివ్ ప్లాంట్స్ 500 నుంచి 5000 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అన్నీ చాలా రీజనబుల్ రేట్స్కే దొరుకుతున్నాయి. హోల్సేల్గా కొనాలి అంటే మనకి ఇంకా కొంచెం చీప్గా వస్తాయి. మీ హౌస్ కూడా గార్డెన్ ప్లాన్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. మనకి కంప్లీట్గా సెటప్ అనేది అయితే దొరుకుతుంది నీట్గా. పాట్స్, ఫెర్టిలైజర్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్, క్రీపర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అని మనం చెప్పడానికైతే లేదు, మొత్తం ఉన్నాయి. 200 acres అంటే మామూలు కాదు కదా. నాకు పర్సనల్లీ కడియం విజిట్ చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేచర్ మధ్యలో వాక్ చేస్తూ వీడియో షూట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. మా కియాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బాగా ఆడుకున్నాడు. కియాన్ కూడా నా ఫింగర్ పట్టుకొని నాతో పాటు వాక్ చేయడం, అన్నీ చూడడం చాలా బాగా అనిపించింది. నాకు ఎంతో క్యూట్గా అనిపించింది. అలా కియాన్తో పాటు నడుచుకుంటూ పోతూ ఉంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా. మన పిల్లలు మనతో పాటు మన ఫింగర్ పట్టుకొని నడుస్తూ వస్తూ ఉంటే. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అటు సైడే ఉన్నాయి కారాలు, అంటే కారం ఐటమ్స్ ఉంటాయి కదా, మిరియాలు, పట్ట, లవంగాలు అలాంటివి, వాటికి సంబంధించినటువన్నీ ఒక సైడ్ ఉన్నాయి. అవి చూడడానికి వెళ్తున్నాము మనము. మనకు ఏమన్నా కావాలి అంటే వాళ్ళు మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అవి అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు స్టాఫ్ మొత్తం. నేను బిర్యానీ ఆకు ఎలా వస్తుంది, మిరియాలు ఎలా వస్తాయి చూడాలి అంటే నన్ను తీసుకెళ్ళి మరీ చూపించారు. మంచిగా చెప్పారు ఎలా వస్తుంది ఏంటి అని. ఫ్రెండ్స్ ఇక్కడ రేర్ ప్లాంట్స్ సెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ వెరైటీస్, బొన్సై ప్లాంట్స్. స్పెషల్గా చెప్పాలి అంటే బొన్సై ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. బట్ టోటల్గా చూసుకుంటే వర్త్ ఇట్. ఎందుకంటే మనం బయట కంపేర్ చేసుకుంటే అవి మనకు చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి ఇక్కడ పోలిస్తే. వెడ్డింగ్ డెకరేషన్స్, ఫామ్ హౌస్ డెకరేషన్ కోసం బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ. మా కియాన్ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. నేను లేయి మట్టిలో కూర్చోవద్దు కియాన్ అని చెప్తున్నా వినకుండా కింద కూర్చొని మరీ ఆడుకుంటున్నాడు. క్యూట్ కియాన్. గాయ్స్
మీకు లాస్ట్లో సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా, మీ సర్ప్రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీ సర్ప్రైజ్తో మీరు ఎంజాయ్ చేయండి, నేచర్ని ఆస్వాదించండి.
సో ఇది ఫ్రెండ్స్ మన కంప్లీట్ కడియం నర్సరీ టూర్. నేచర్ లవర్స్కి ఇది ఒక హెవెన్ లాంటిది. ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ నుంచి రావాలని అయితే అనిపించదు. డెఫినెట్గా వన్స్ అయితే విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మా సర్ప్రైజ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి మా వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.